ఇటీవలే కాలు విరిగిన ఒక పెద్ద ఆయన అలసటతో శ్రీమఠం బయట కూర్చున్నాడు. పరమాచార్య స్వామి వారు ప్రధాన ద్వారం గుండా వెళ్తూ అతన్ని గమనించారు. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు స్వామివారికి దగ్గరలో నిలబడి ఉన్నాడు. స్వామివారు అతని వంక చూసి, నాకు ఒక పని చేసి పెడతావా అని అడిగారు. ఆ మాటలు వినగానే ఆ భక్తునికి ఒళ్ళు పులకించిపోయింది. పరమాచార్య స్వామి వారు తన అలా అడగడం చూసి తన మనసుని ప్రతిబింబిస్తున్నట్టుగా తమరు ఆజ్ఞాపించినట్టు అని బదులిచ్చాడు. 8 అనాలకి తమలపాకులు వక్కలు తీసుకుని వచ్చి అక్కడ ద్వారం వద్ద కూర్చున్న వ్యక్తికివ్వు అని చెప్పారు. ఆ భక్తుడు దగ్గరలోని అంగడికి వెళ్ళి తమలపాకులు వక్కలు తీసుకుని వచ్చాడు. అక్కడ కూర్చున్న ముసలాయనకు ఇచ్చి, తాత ఇది తీసుకో అని చెప్పాడు. ఆ ముసలాయన ఆనందానికి అవధులు లేవు. సగం రాజ్యం ఇచ్చినా అతను ఇంతలా ఆనందపడేవాడు కాదేమో. అతని నవ్వు అతనికి ఉన్న కొన్ని పళ్లను తెలుపుతున్నాయి. నువ్వు మహారాజులా బ్రతుకు, కలకాలం సుసంపన్నంగా జీవించు, నీ పిల్లలు బాగుండాలి. ఈ ఆకు వక్క లేక ఉదయం నుండి అల్లాడిపోతున్నాను. చూడు, నేను ఎక్కడికి కదలలేను. అంతేకాక కొనుక్కోవడానికి నా వద్ద డబ్బులు కూడా లేదు. మహారాజులా బ్రతుకు నాయనా అని చల్లగా ఆశీర్వదించాడు. స్వామి వద్దకు వెళ్ళి పని పూర్తి చేశాను అని చెప్పాడు. ఆ ముసలాయన ఏమన్నాడు అని అడిగారు. చాలా సంతోషపడ్డాడు. సమయానికి ఇచ్చినందుకు ఆనందంతో నన్ను ఆశీర్వదించాడు. మహారాజులా బ్రతుకు అని అన్నాడా? అవును పెరియవ, చూడు ఎంతటి ఆశీర్వాదం పొందావో. స్వామివారు చెప్తూ ముందుకు కదిలి వెళ్ళారు. కానీ ఆ భక్తునికి అర్థం కాలేదు. ఎలా పరమాచార్య స్వామివారు ఆ ముసలాయనికి బాధని అర్థం చేసుకున్నారు? కేవలం అటువైపుగా వెళుతూ అతన్ని చూసి ఒక్కసారి నా వద్ద కూడా సమాధానం లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.